ఎన్నికల కమిషనర్ వారు అట్లాగే మన రాష్ట్ర ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గారు కూడా చర్చించి నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ అందరు అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రివర్యులు పెద్దలు పొంగూరు నారాయణ సార్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ తలపాక అనురాధ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అధికారులు వారు చెప్పాల్సింది చెప్పారు. ప్రధాన పార్టీలైనటువంటి వారి యొక్క అభ్యంతరాలన్నింటినీ కూడా ఈ సమావేశంలో తెలియజేశారు. అందరూ కోరేది ఒకటే, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అన్ని పార్టీల వారు మాజీ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ సార్ గారు అందరూ చెప్పింది ఒకటే, మాకు నిష్పక్షపాతంగా ఎన్నిక జరగాల, అన్బయాస్డ్గా ఎలక్షన్ ప్రక్రియ జరగాల. దాదాపు గతంలో నారాయణ సార్ మంత్రిగా పనిచేసినప్పుడు 34-35 మంది సార్ కింద ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేసిన సందర్భంలో కూడా ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే ఈ విధంగా అని చెప్పి ఏ రోజు కూడా వారి మీద ఒత్తిడి తేకుండా నేను పనిచేయించి స్వయంగా ఈరోజు సార్ చెప్పడం కూడా జరిగింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత అన్ని పార్టీలు సమానమే, అందరూ సమానమే, అందరికీ ఒకే రూల్ ఉంటుంది, దాని ప్రకారమే నడుచుకోమని చెప్పి అందరూ కూడా ఒక తెలుగుదేశం పార్టీనే కాకుండా అన్ని పార్టీలు ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అందరు అధికారికి తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ విధంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. ఒకవేళ అలా కాకుండా పక్షపాత ధోరణితోనో లేదంటే ఎవరైనా ఏదైనా చెప్పారని చెప్పి వారి యొక్క ఒత్తిడికి తలగ్గో ఎక్కడైనా ఏదైనా తప్పులు చేస్తే కనుక ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి స్వయంగా అందరూ అన్ని పార్టీల వారు ఈరోజు ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రతి వారానికో 10 రోజులకో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని జరుగుతున్నటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అధికారులను నిలదీస్తాం. అధికారులందరికీ చెప్తా ఉన్నాం. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ మొదలైపోయింది. ఇప్పటి వరకు గతంలో ఏ కారణం చేత ఏం చేసినా ఇక మీదట చిన్న పొరపాటు జరిగినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ముక్తకంఠంతో చెప్పి దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ పనిచేయాలని చెప్పి